రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 68వ దావీదు కీర్తన 9వ వచనము. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఎండిపోయిన బీడు భూమి మీద వర్షము పడినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఆ తొలకరి వాన ఆ బీడు భూమికి ఎంత ఆదరణిస్తుందో కదా. అయితే దేవుడు మన మీద చినుకులుగా వర్షమును కురిపించేవాడు కాదు గాని సమృద్ధిగా తన వర్షాన్ని కురిపించేవాడై ఉన్నాడు. అంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా కురిపిస్తాడు. కొరత లేని ఆశీర్వాదం, కొరత లేని ఆత్మ, కొరత లేని దీవెనలతో ఆయన తన వారిని నింపుతాడు. కొన్నిసార్లు మనము అలసిపోయినప్పుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు లోకములో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, వ్యాధుల ద్వారా, బాధల ద్వారా కృంగిపోయి సొమ్మసిల్లిపోయి బలహీనమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన తన ప్రజలకు బలముని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి, సహోదరుడా, నీవు బలహీనంగా ఉన్నావా? ఏదైనా కొరతతో ఉన్నావా? కొదువలో ఉన్నావా? నీ పరిస్థితులను చూసి బాధపడుతూ ఉన్నావా? బలహీనమైపోయిన నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు అని నీవు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డల్ని ఎంతో మందిని బలపరిచినాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో బలహీనమైన పేతురును ఆయన బలపరిచినాడు. పేతురును రాయిగా చేసి తన మీద సంఘమును దేవుడు స్థిరపరిచినాడు. పేతురు ద్వారా అనేక అద్భుత కార్యాలు, సూచక కార్యాలు జరిగాయి. పేతురు వాక్యము అందిస్తూ ఉంటే అనేక వేల మంది రక్షణ పొందినారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. నీవు కృంగిపోవద్దు. మనుషులు నిన్ను ఒకవేళ బలహీనపరిచినారేమో, అనారోగ్యములు నిన్ను బలహీనపరిచినాయేమో, ఆర్థిక పరిస్థితులు నిన్ను బలహీనపరిచాయేమో, ఇంకా ఏదైనా నిన్ను బలహీనపరిచాయేమో, కానీ నీవు ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను త్రోసివేయటం లేదు అని నీవు గుర్తించగలిగితే, దేవుడు ఇప్పుడే నీకు బలాన్నిస్తాడు, శక్తినిస్తాడు. నీవు కృంగిపోవద్దు. దేవునిలో ముందుకు సాగిపో. దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, నీవు మమ్మల్ని బలపరిచే దేవుడవు కదా తండ్రి. సమృద్ధిగా వర్షమును కురిపింపజేసే దేవుడను అని వాగ్దానం చేశావు కదా తండ్రి. నీ బిడ్డలందరి మీద నీ దీవెనలు సమృద్ధిగా కురిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి అయ్యా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా
మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. అయా, నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణం అంతట్లో కూడా నాయన, ఆ మార్గంలో నాయన నీ దేవదూతల కాపుదల ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.